ఈరోజు ఎందుకు అంత పవిత్రమైనది? ఎందుకు మనం శివుని పూజిస్తున్నాం? శివుడు పార్వతిని ఎందుకు ఎలా వివాహం చేసుకున్నాడు? ఈరోజు కోరిన కోరికలు తప్పకుండా ఎందుకు తీరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు నిజమైన శివభక్తులైతే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చెయ్యడం. మన హిందూ పురాణాల ప్రకారం అతి ముఖ్యమైన ముగ్గురు దేవుళ్ళు ఎవ్వరంటే బ్రహ్మ, విష్ణు, శివ. వీళ్లనే త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు. శివుడు ఎప్పుడు కైలాస పర్వతంపై ధ్యానంలో లీనమై ప్రశాంతంగా ఉంటాడు. కైలాస పర్వతానికి సమీపంలో హిమవంతుడి రాజ్యం ఉంటుంది. హిమవంతుడు మేనకాదేవిని వివాహం చేసుకుంటాడు. వారికొక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు పార్వతి. ఆమెకు పార్వతి అనే పేరు పెట్టారు. చిన్నప్పటినుంచే పార్వతి చదువుల్లో, ఆటల్లో, అన్ని విషయాల్లో చురుగ్గా ఉండేది. ఆమె చిన్ననాటి నుంచే శివుని నామస్మరణ చేస్తూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉండేది. ఎన్నోసార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ నేను శివుణ్ణే వివాహం చేసుకుంటాను అని మనసులో నిర్ణయించుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నారద మహర్షి హిమవంతుడి దగ్గరకొచ్చి, మీ కూతురు పార్వతికి శివుడంటే అపారమైన ప్రేముంది, ఆమెను శివుడికిచ్చి వివాహం చేయండి అని చెప్తాడు. కాని హిమవంతుడికి శివుడికి కూతుర్నివ్వడం ఇష్టంగా ఉండదు. ఎన్ని మాటలు చెప్పినా పార్వతి మాత్రం నేను శివుణ్ణే పెళ్లి చేసుకుంటాను అని దృఢంగా నిలబడుతుంది. చివరికి హిమవంతుడు పార్వతిని తీసుకొని కైలాస పర్వతానికి వెళ్ళి శివుడితో ఇలా అంటాడు, నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది, ఇక్కడే మీ సేవలో ఉంటుంది అని చెప్తాడు. శివుడు మాత్రం ధ్యానంలోనే అన్ని వింటూ ఉంటాడు. అప్పటినుంచే పార్వతీదేవి శివునికి సేవ చేస్తూ ఎన్నో విధాలుగా పూజలు చేస్తూ ఆయన అనుగ్రహం కోసం ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందుతాడు. తారకాసుని సంహరించాలంటే శివపార్వతుల సంతానం అవసరమవుతుంది. అందుకే బ్రహ్మదేవుడు మన్మధుణ్ణి పిలిచి శివునిపై ప్రేమబాణం వదిలి పార్వతిపై ఆయనకు ప్రేమ కలిగించు అని ఆజ్ఞాపిస్తాడు. మన్మధుడు కైలాసానికి వచ్చి శివుడు ధ్యానంలో ఉన్న వేళ ప్రేమబాణాన్ని వదులుతాడు. కోపంతో శివుడు మూడో కన్ను తెరిచేసరికి మన్మధుడు భస్మమవుతాడు. మన్మధుడి భార్య రతిదేవి ఏడుస్తూ విలపిస్తూ పార్వతిని శపిస్తుంది. కాని తర్వాత తన మాటను మార్చుకొని, నువ్వు తల్లి అవుతావు కాని నీ గర్భం నుండి పుట్టినవాడు కాదు అని చెప్తుంది. పార్వతీదేవికి అర్థమవుతుంది, శివుడి అనుగ్రహం పొందాలంటే కఠోర తపస్సే మార్గమని. ఆమె శృంగి తీర్థంలో శివలింగం ముందు 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఒకరోజు నదిలో ఒక బాలుణ్ణి మొసలి పట్టుకుని లాక్కెళ్తుంటుంది. అమ్మా అమ్మా అని ఆ బాలుడు అరుస్తాడు. ఆ పిలుపు విని పార్వతి తపస్సు విరమించి నది ఒడ్డుకు పరిగెత్తుతుంది. తన తపస్సు ఫలితాన్ని మొసలికి అర్పించి బాలుణ్ణి కాపాడుతుంది. అప్పుడు మొసలి రూపంలో ఉన్న శివుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. పార్వతి ప్రేమను పరీక్షించి శివుడు కరిగిపోతాడు. అలా శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. దేవతలందరూ కలిసి హిమవంతుడి ఇంటికి వెళ్ళి హిమవంతుడిని పెళ్లికి ఒప్పిస్తారు. అలా శివుడికి పార్వతికి హిమవంతుడి ఇంట్లోనే శివగామంగా వివాహం జరుగుతుంది. ఈ వివాహం మౌనంగా జరగలేదు. ఈ పెళ్లి ఎలా జరిగిందో వింటే ఆశ్చర్యపోతారు. శివుడి పెళ్లి చాలా సందడిగా అద్భుతంగా జరుగుతుంది. అది పూర్తిగా చెప్పాలంటే ఈ వీడియోలో సమయం సరిపోదు. అందుకే దానిమీద ఇంకో వీడియో చేస్తాం. మీకు ఆసక్తి ఉంటే కామెంట్ చేయండి. శివపార్వతుల పెళ్లి కథ దేవతలందరూ కలిసి నిజంగా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి అయిన మరుసటి రోజే శివపార్వతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి, మీరు మన్మధుణ్ణి భస్మం చేశారు కదా, దయచేసి అతన్ని మళ్ళీ బ్రతికించండి. మన్మధుడు బ్రహ్మదేవుడు చెప్పిన పని మాత్రమే చేశాడు, ఇందులో అతని తప్పు ఏమీ లేదు అని వేడుకుంటారు. రతిదేవి కూడా పార్వతిని ఆశ్రయించి శివుడిని వేడుకుంటుంది. శివుడు కరుణించి తన తపోశక్తిని ఉపయోగించి మన్మధుని మళ్లీ జీవింపచేస్తాడు. అప్పటికే తారకాసురుడు లక్షల మందిని సంహరించి ఉంటాడు. పార్వతికి ఉన్న శాపం వల్ల సాధారణంగా సంతానం కలగదు. అందుకే శివుడు పార్వతీదేవి కురుక్షేత్రానికి వెళ్లి ధ్యానం చేస్తారు. వారి తపోశక్తితో అగ్నిలాగా వెలిగే 6 అగ్నికుండాలు ప్రత్యక్షమవుతాయి. ఈలోగా తారకాసురుడు దేవతలను హతమారుస్తూ ఉంటాడు. భయంతో అగ్నిదేవుడిని శివుడి దగ్గర పంపిస్తారు. శివుడు పార్వతి ఆ 6 అగ్నికుండాలను అగ్నిదేవుడికి అప్పగిస్తారు. కానీ అగ్నిదేవుడికి ఆ వేడిని తట్టుకోలేక గంగాదేవిని పిలుస్తాడు. గంగాదేవి కూడా కొంతసేపటికి ఆ వేడిని తట్టుకోలేక ఆ అగ్నికుండాలను నదిలో విడిచిపెడుతుంది.
ఇదంతా చూసిన పార్వతీదేవి అక్కడికొచ్చి నీటి రూపంలోకి మారి వాటిని తనలోకి తీసుకుంటుంది. కొద్దిసేపటికి ఆ 6 అగ్నికుండాలు 6 పిల్లలుగా మారతాయి. ఈ 6 ముఖాల రూపమే కార్తికేయ స్వామి. పార్వతీదేవి 6 రూపాలను తనతో కలిపి పెంచుతుంది. అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు. కార్తికేయ స్వామి జన్మం గురించి ఇంకా డీటెయిల్గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాం. తర్వాత షణ్ముఖుడు తన శక్తితో తారకాసురుని సంహరిస్తాడు. ఈ మహోన్నతమైన రోజునే ప్రతి సంవత్సరం మనము మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. మన భారతదేశంలో వారణాసి, శ్రీశైలం, ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, వేములవాడ ఇలాంటి అనేక ప్రదేశాల్లో అత్యంత శక్తివంతమైన శివలింగాలు ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా శివుడిని కోరితే ఆయన తప్పకుండా తీరుస్తాడు. పూర్వజన్మలో మద్యం సేవకు బానిసైన ఒక మనిషి శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం వెలిగించిన ఫలితంగా తర్వాత జన్మలో విష్ణువు కూడా మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కుబేరులా జన్మించాడు. ఇదే రోజున 1008 కలో పువ్వులతో శివుణ్ణి ఆరాధిస్తాడు. శివుడంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.